నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. వేములవాడ పట్టణంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ముస్తాబాద్ పట్టణంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. వేములవాడ పట్టణంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని 3 రంగుల జెండాలు రెపరెపలాడాయి. 79వ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో పలుచోట్ల జాతీయ జెండాలను ఆవిష్కరించి జెండా వందనం గావించారు. పలు ప్రభుత్వ కార్యాలయాలు, యువజన సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలు కార్యాలయాలలో జరిగిన జాతీయ పండుగ సందర్భంగా 3 రంగుల జెండాని ఎగురవేసి తమ దేశభక్తి చాటుకున్నారు. ఉదయం నుండే ప్రారంభమైన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా విద్యార్థులు ర్యాలీలు నిర్వహించి దేశభక్తి నినాదాలతో హోరెత్తించారు. వేములవాడ మున్సిపల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించి జెండాకు వందనం చేశారు. అదేవిధంగా రాజన్న ఆలయంలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆలయ ఈవోతో పాటు సిబ్బంది హాజరయ్యారు. పలు పాఠశాలల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా దేశభక్తి గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. बोलो स्वतंत्र भारत माता की बोलो भारत जस गॉड बगाल जस विनायक जय हे भारत भाग्य विदुषा कमलाका हिमाचल जय हे जय.
అంతే దూరం అవుతుంది వీడు బాగా పోనీ పోనీ భారతదేశానికి మరి 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని 79వ స్వాతంత్ర దినోత్సవంగా మరి ఈరోజు ఘనంగా వేములవాడ టౌన్ నందు బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నందుకు మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ అన్న గారు మరి వచ్చి మా పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆహ్వానాన్ని మరి మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజులలో ఇంకా అత్యంత వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నియోజకవర్గ కేంద్రంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమంలో భాగస్వామైన పరిసర ప్రాంత ప్రజలు వేములవాడ నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే తరాలకు స్వాతంత్రం రావడానికి కోసం ఒక అహింసా మార్గాన ప్రపంచ దేశంలోనే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఒక స్వాతంత్రం కొరకు మన గాంధీ మార్గంలోనే ఇంత పెద్ద ఒక రక్త బొట్టు చిందించకుండానే అనేక రకమైన ఉద్యమాలు చేసి ఇలా బ్రిటిష్ పాలకుల నుంచి భారతదేశాన్ని విముక్తి చేసి స్వేచ్ఛ స్వాతంత్ర కార్యక్రమానికి చేసిన ఆ మహనీయులు గాంధీ గారికి ఒకసారి ఆ యొక్క స్వాతంత్ర కార్యక్రమంలో స్వాతంత్రం రాకముందు ఎంతోమంది మహామహనీయులు గొప్ప నాయకులందరినీ స్మరించుకుంటూ ఈ యొక్క రాబోయే కాలం ముఖ్యంగా యువతులకు స్వాతంత్రకు సంబంధించిన ప్రతి ఒక్కరికి అవగాహన కూడా కల్పించే విధానంగా ఆ మహనీయులకు స్మరించుకుంటూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
భారతదేశ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు బ్రిటిష్ పాలనలో భారతదేశం స్వతంత్రం కోసం ఆనాడు గాంధీ మరి అహింస శాంతియుత మార్గంలో అనేక ఉద్యమాలు చేసి మరి స్వతంత్రాన్ని మరి భారతదేశానికి తీసుకురావడం జరిగింది. అదే తరహాలో మరి ఆనాడు మరి ముస్లిం రాజ్యాంగం ఉన్నటువంటి ఈ హైదరాబాద్ దేశంగా ఉన్నటువంటి తెలంగాణలో కూడా మరి అప్పటికి స్వతంత్రం రాలే. 1948 సెప్టెంబర్ 17న మరి ఈ భారతదేశం ఆనాడు ఈ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. మరి ఆ స్వతంత్ర పోరాట స్ఫూర్తితోనే మరి కేసీఆర్ గారు మరి 2001లో ఆనాడు మరి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ 1969 ఉద్యమం కానీ మరి మల్లిదశ ఉద్యమం ద్వారా కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని జూన్ 2న మనం జరుపుకుంటూ ఉంటాం. మరి తెలంగాణ రాష్ట్రంలో మరి కేసీఆర్ గారి స్వతంత్రం పోరాటం మరి అనేక ఉద్యమాలకు కూడా స్ఫూర్తిని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క తెలంగాణ ఉద్యమ చరిత్రను కూడా పాఠ్య పుస్తకాలలో మరి గాంధీని అయితే ఏ విధంగా తలుచుకుంటామో మరి ఇతర ముఖ్య నాయకులను ఏ విధంగా తలుచుకుంటామో మరి ఈ తెలంగాణ పోరాటాన్ని స్వతంత్ర పోరాటాన్ని కూడా ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని కూడా ఈ పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఈనాడు ఈ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈనాడు తెలంగాణ చౌక్లో ఈ జాతీయ జెండా ఆవిష్కరించి మరి స్వతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకలకు హాజరైనటువంటి మరి సీనియర్ నాయకులు ఏను మనోహర్ గారని మరి ప్యాక్స్ డైరెక్టర్ తిరుపతన్న కానీ మరి ముఖ్య నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు మా పట్టణ యువ నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. దేశ సేవలో ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ భగత్ పేర్కొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన వేడుకలలో భాగంగా జిల్లా ఎస్పీ మహేష్ భగత్ చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఎస్పీ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సాధనలో అసుగులు బాసిన త్యాగదనులను స్మరించుకోవటం మనందరి బాధ్యత అని ఎస్పీ పేర్కొన్నారు. సమాజంలో శాంతి స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సీఐలు, ఎస్ఐలు, పోలీసు కార్యాలయ సిబ్బంది హాజరయ్యారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందించడమే దేశభక్తికి నిదర్శనమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ విభాగాలలో ఉత్తమ సేవలు అందించిన వారికి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా సేవా పథకాలు అందజేసి ప్రశంసించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా జరిగిన కార్యక్రమంలో భాగంగా పలువురు లబ్ధిదారులకు కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలలో భాగంగా తొలుత కలెక్టర్ సందీప్ కుమార్ జా చేతుల మీదుగా కలెక్టరేట్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా పోలీసు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రభుత్వ విప్ హాజరై జాతీయ జెండా ఆవిష్కరించడమే కాకుండా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను వెల్లడిస్తూ ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ అధికారులకు ప్రశంసా పత్రాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ భగత్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. పరేడ్ కమాండర్ ముఖ్యంగా ప్రపంచంలోనే అన్నా ప్రదాन कीजिए. గౌరవ వందన స్వీకారం తర్వాత గీతే గారు ఐపీఎస్ జిల్లా ఎస్పీ వారిని వేదిక మీద హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. पहलगाम के बाइसारन में आतंकियों ने किया टूरिस्ट पर हमला.
చిన్నారులు వారికి వేదిక తరపున ఆశ ఉంటుంది. ఆ ప్రశంస డిఏఆర్ ఆర్ఎస్ఎల్ఏ టీజీ సేవా పథకం వారిని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. పి శేష ఎస్ వినోద్ గారికి సిఏహెచ్ఓ రాజన్న సిరిసిల్ల. అఫ్జల్ బేగం డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ రాజన్న సిరిసిల్ల. తదుపరి కిషోర్ కుమార్ గారు డిస్ట్రిక్ట్ ఇరిగేషన్. తదుపరి వై శ్రీనివాస్ డిఐఈఓ రాజన్న సిరిసిల్ల. ఏ మల్లికార్జున్ ఎల్డిఎం రాజన్న. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద ఒక్కో విద్యార్థికి పాకెట్ పని కింద ప్రతి నెల 500 రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ విద్య జిల్లాలో 42 ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ రెసిడెన్షియల్ కళాశాలలు, 6 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇంటర్ ప్రథమ సెకండ్ ఇయర్ విద్యార్థులు మొత్తం 7,624 మంది చదువుతున్నారు. అన్ని ప్రభుత్వ కళాశాలలో రూపాయలు 1,80,00,000 రూపాయలతో మరమ్మతులు, వసతుల కల్పన, ఫర్నిచర్ కొనుగోలు నిధులు మంజూరయ్యాయి. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. కళాశాలలో ఎఫ్సెట్, నీట్, ఎంసెట్, నీట్, జేఈఈ శిక్షణ తరగతులు నిర్వహించబడుతూ ఉన్నాయి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ జిల్లాలోని ఆయా గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు, మురికి కాలువ నిర్మాణానికి ఎస్ఆర్ఈజీఎస్ నిధుల కింద 730 పనులకు రూపాయలు 50,29,00,000 మంజూరు కాగా 440 పనులు పూర్తి చేయబడింది. మిగతా పనులు పురోగతులున్నాయి. గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతుల ఏర్పాటు, ఎస్ఆర్ఈఎస్, ఎస్డిఎఫ్, ఎస్సీఎస్సీ సబ్ప్లాన్, శాండ్ ఫండ్ కింద 192 గ్రామ పంచాయతీ ఇందిరా మహిళా శక్తి, సామాజిక అంబేద్కర్ పారిశుద్ధ్య కేంద్రాల భవన నిర్మాణకు 17,30,30,00,000 రూపాయలు. 7.0.2 దగ్గర 2 కోట్లతో వంతెన పూర్తయింది. పెద్దమ్మ స్టేజ్ లింగన్పేట రహదారి మధ్యలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టబడింది. వేగంగా పనులు కొనసాగుతున్నాయి. సిరిసిల్లలో కోర్టు భవనాల సముదాయం 10+2 నిర్మాణానికి 81 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు దశలో ఉంది. ప్రభుత్వ వైద్య కళాశాల వసతి గృహం నిర్మాణానికి రూపాయలు 166 కోట్లు మంజూరు కాగా వాటి నిర్మాణ పనులు వివిధ దశలు ఉన్నాయి. చందుర్తి మోతుకురావుపేట రహదారి నిర్మాణానికి అటవీ శాఖతో పాటు అన్ని శాఖల అనుమతులు లభించాయి. 3.5 కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి ప్రస్తుతానికి 7,50,00,000 నిధులు రాగా అదనంగా మరో 10,55,00,000 మంజూరు కోసం ప్రతిపాదన పంపించగా త్వరలోనే మంజూరు కాగానే పనులు ప్రారంభించడం జరుగుతూ ఉంది. వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటుంది. ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు వేములవాడ రాజన్న సేవలో దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. దక్షిణ కాశీగా ప్రముఖ శైవక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారిని శుక్రవారం దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఇష్టమైన కోడి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం తర్వాత నాగిరెడ్డి మండపంలో అర్చకులు, వేద పండితులు వారిని ఆశీర్వదించి వారికి ప్రోటోకాల్ సీనియర్ అసిస్టెంట్ బొడుసు మహేష్ యాదవ్ శేషవస్త్రం కప్పి ప్రసాదం అందజేశారు. మీడియాతో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ హీరో నానితో ప్యారడైజ్ సినిమా చేస్తున్నానని, అది పూర్తి కాగానే మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఉందన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని సంవత్సరానికి 2 సార్లు దర్శించుకుంటానని, స్వామివారి ఆలయం అభివృద్ధి బాగా జరిగిందని, స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని అన్నారు. నెక్స్ట్ వచ్చే సినిమాలు వచ్చేసి నాని అన్నతో ది ప్యారడైజ్ అండ్ దాని తర్వాత చిరంజీవి గారి సినిమా ఉంది. అది ప్యారడైజ్ తర్వాత స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకుముందు దసరా ఒకటే, దసరా ఫస్ట్ ఫిల్మ్, ఇప్పుడు ప్యారడైజ్.
వేములవాడ మోటార్ వైండింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మోటార్ వైండింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కూరగాయల మల్లేశం జాతీయ జెండాను ఆవిష్కరించి అమరుల త్యాగాలను కొనియాడారు. అనంతరం సీనియర్ మెకానిక్లను శాల్వాతో సన్మానించారు. కార్యక్రమంలో బాబు రాజ్యము, బాలకిషన్, ఆంజనేయులు, శేఖర్, కృష్ణ, రమేష్, శ్రీనివాస్, బండి శ్యామ్, చంద్రమౌళి, మనోజ్ తదితరులున్నారు. ఆగస్టు సందర్భంగా మా వేములవాడ మోటార్ యూనియన్ మెకానిక్ యూనియన్ తరఫున జెండా ఎగరేయడం జరిగినది. ఆఫీసుతో ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగినది. ముస్తాబాద్ మండల వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకల సంబరాలు మిన్నంటాయి. 79వ స్వాతంత్ర వేడుకలు ముస్తాబాద్ మండలంలో జాతీయ భావం మిన్నంటింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలు, వాణిజ్య సంఘాల కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ నాయకుల వేషధారులతో విద్యార్థులు అలరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను గుర్తు చేసుకున్నారు. వీధుల్లో జాతీయ జెండాలతో ర్యాలీలు తీశారు. 15 ఆగస్టు వేడుకలను మండల వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుని దేశభక్తిని చాటుకున్నారు. ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో 15 ఆగస్టు వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. కులమతాలకు అతీతంగా వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. పట్టణ కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ చిందనం గణేష్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయగా పోలీసులు గౌరవవందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. విద్యార్థులకు ఎస్ఐ పెన్నులు, నోట్బుక్లు వితరణ చేశారు. మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి తహసీల్దార్ సురేష్ త్రివర్ణ పతాకాన్ని నింగిలో రెపరెపలాడించారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు మువ్వెన్నెల జెండాలను ఆవిష్కరించగా నాయకులు జాతీయ గీతాన్ని ఆలపించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లా నర్సయ్య జాతీయ జెండాను ఎగరవేశారు. కేడీసీసీబీ బ్యాక్ వద్ద మేనేజర్ సంధ్యారాణి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. అంజనా యూత్ వద్ద అధ్యక్షులు బద్దిపడిగనందు సభ్యులు నాయకులతో కలిసి మువ్వెన్నెల జెండాలను నింగిలోకి ఎగరవేయగా జాతీయ గీతాన్ని ఆలపించారు. రాజీవ్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి నాయకులతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. వివేకానంద విగ్రహం వద్ద భాజపా మండల అధ్యక్షులు సౌళ్ల క్రాంతి కుమార్ దేశ జాతీయ జెండాను ఎగరవేయగా నాయకులు, స్థానికులు మువ్వెన్నెల జెండాకు సెల్యూట్ చేశారు. సెస్ కార్యాలయంలో డైరెక్టర్ నందుపట్ల అంజిరెడ్డి, ముస్తాబాద్ సహకార సంఘం అధ్యక్షులు అన్నం రాజేందర్ రెడ్డి, పోత్గల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ తలారి రాణి, నర్సింలు దేశ జెండాను ఎగరవేయగా నాయకులు, గ్రామస్తులు జెండాకు వందనం చేశారు. మండల పరిషత్ కార్యాలయంపై ఎంపీడీఓ లచ్చాలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. తహసీల్దార్ కార్యాలయం ఎంఆర్ఓ సురేష్ మువ్వెన్నెల జెండాను ఎగరవేయగా పోలీసులు గౌరవవందనం సమర్పించారు. ముస్తాబాద్ మండల వనరుల కేంద్రం ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో ఎంఈఓ నిమ్మ రాజిరెడ్డి 3 రంగుల జెండాను రెపరెపలాడించగా విద్యార్థులు దేశగీతాన్ని పాడారు. రజక యువజన సంఘంలో అధ్యక్షులు యాదగిరి జాతీయ జెండాను ఎగరవేశారు. అలాగే యువజన సంఘాలు, కుల సంఘాలు, ఆటో యూనియన్లతో కాలనీలలో పలుచోట్ల మువ్వెన్నెల జెండాలు ఎగరవేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు దేశభక్తుల వేషధారణలతో పట్టణ ప్రజలను ఆకట్టుకున్నారు. వారు చేపట్టిన ర్యాలీలు, డాన్సులు మండల ప్రజలను అలరించాయి. ముస్తాబాద్ మండల వ్యాప్తంగా 15 ఆగస్టు వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి.
భారతదేశం మొత్తం మీద స్వతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం. కావున ఈ తహసీల్ ఆఫీస్ కార్యాలయంలో మా యొక్క స్టాఫ్ ఆధ్వర్యంలో మరియు పోలీసు వారు మరియు ప్రజాప్రతినిధులు ప్రెస్ వారి ఆధ్వర్యంలో పతాకావిష్కరణ చేయబడి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కరువు కాటకాలు రాకుండా పిల్ల పాపలతో పాటు పాడి పంటలు సల్లంగా ఉండేలా దీవించమ్మా అంటూ ముస్తాబాద్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ముస్తాబాద్ కామారెడ్డి రోడ్లో గల శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పుల్లూరి రవి ఆధ్వర్యంలో ముదిరాజు కుల బంధువులు శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి నుంచి మహిళలు మంగళహారతులతో తరలివచ్చి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. సామూహిక కుంకుమ పూజలు చేపట్టారు. అనంతరం పెద్దమ్మ తల్లికి నూతన వస్త్రాలు సమర్పించి వడిబియ్యం సమర్పించారు. కోరిన కోర్కెలు కొంగు బంగారమైనటువంటి అమ్మవారు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించేలా దీవించమని మొక్కులు చెల్లించారు. అనంతరం అన్నదాన వితరణ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు చింతోజు రాజారాం ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ దైవ మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు కట్టా నరసింహులు, ప్రధాన కార్యదర్శి అబ్రమేని దేవేందర్, కోశాధికారి రంజాన్ వెంకట్, సభ్యులు ఆకుల శ్రీశైలం, నరేష్, అబ్రమేని లక్ష్మణ్, పర్సా సత్యనారాయణ, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముస్తాబాద్ మా ముద్రాజ్ సంఘం ముద్రాజ్ ఆధారంలో ఈరోజు మా పెద్దమ్మ తల్లికి కుంకుమ పూజ మరియు మంగళారతులు, అలాగే ఈరోజు ముస్తాబాద్ గ్రామంలో పాడి పంటలు మరియు వర్షాలు సకలంగా కురవాలని ఈరోజు పెద్దమ్మ తల్లికి పూజలు చేయడం జరిగింది. శ్రావణ మాసంలో మా పెద్దమ్మ సంఘం తరఫున మా పెద్దమ్మ సజ్జల మంగళారతులు, కొబ్బరికాయలు, అన్న భోజనం పెట్టుకొని
ప్రకారంగా కార్యక్రమం జరిగింది. ఈరోజు ఏమేం చేసారు? ఈరోజు మంగళారతి, కొబ్బరికాయలు, శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అభిషేకం, పూజలు, సంతానం, మంగళారతులు, కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. కుంకుమ పూజలు. శ్రావణ మాసం శుక్రవారం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి ఇవాళ ముస్తాబాద్ గ్రామంలో పెద్దమ్మ దేవాలయంలో ముదిరాజ్ సంఘ సభ్యులందరూ కలిసి, ముదిరాజ్ ఆడపడుచులందరూ కలిసి అమ్మవారికి విశేషమైన పూజ, విశేషమైన మంగళహారతులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా భారతదేశం ఆయురారోగ్యాలతో, ఐష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో ఉండాలని, అలాగే దేశంలో పాడి పంట నైవేద్యం, మంగళహారతులు, ముదిరాజ్ ఆడపడుచులందరూ మంగళహారతులు ఇవ్వడం జరిగింది. అలాగే అమ్మవారికి షోడశోపచార పూజ సహిత షోడశోపచార పూజతో పాటు అభిషేకం కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి మంగళహారతులు, నైవేద్యం, తర్వాత ఓడిబియ్యం కూడా పోయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.